వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ మీద సినిమాకో రేటు అని. ఎవరు వీళ్ళలో సినిమా చిరంజీవి గారి ఫోటో కనిపిస్తుంది, ఏఆర్ రెహమాన్ ఫోటో కనిపిస్తుంది. రెహమాన్ అంటే ఆస్కార్ విజేత. మరి ఆయనే ఇప్పుడు సినిమాకో రేటు చెప్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతోంది. ఆయన ఎప్పుడో ఒకసారి తెలుగు సినిమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. గతంలో ఆయన చేసినటువంటి సినిమాలు తక్కువే, కానీ అవి ఘన విజయం సాధించలేదు కమర్షియల్గా. దాంతో తెలుగు డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు రెహమాన్ని ఒక సెంటిమెంట్గా భావించి పక్కన పెడుతూ వచ్చారు అని చెప్పేసి చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు రామ్ చరణ్ కథానాయకుడిగా రాబోతున్నటువంటి పెద్ద సినిమాకి ఏఆర్ రెహమాన్ని ఏరు కోరి తీసుకున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. మరి అందుకు తగ్గట్లే చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తున్నటువంటి రెహమాన్ ఒక కసితోటి మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పేసి ఆ సినిమా నుంచి వచ్చినటువంటి 2 పాటలు, చికిరి చికిరి సాంగ్ కానీ, రై రై రారా సాంగ్ కానీ, 2 ఒకదాని మించి ఒకటి పాపులర్ అవటం మనం చూసాం. ఆ 2 పాటల్ని జనం విపరీతంగా ఆదరించారు. యూట్యూబ్ లో ఆ 2 పాటలు సెన్సేషన్ సృష్టించాయి, ట్రెండింగ్ లో ఉన్నాయి. అలాగే గ్లిమ్స్, మొదట వచ్చిన క్రికెట్ ఆడుతూ కనిపించినటువంటి పెద్ది అంటే రామ్ చరణ్, ఆ గ్లిమ్స్ కానీ, అలాగే పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ కానీ, వాటికి రెహమాన్ ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కూడా అందరినీ కూడా బాగా ఆకట్టుకుంది. మరి రెహమాన్ అంటే చాలా కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి అందరూ కూడా భావిస్తారు. ప్రస్తుతం చూస్తే తమిళుడే అయినటువంటి అనిరుద్ధ్ రవిచందర్ ఇవాళ భారతదేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన పేరు సంపాదించుకున్నాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఉంటే సినిమా ఎట్లా ఉన్నా ముందర మ్యూజికల్ గా హిట్ అయిపోతుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని అనిరుద్ధ్ క్రియేట్ చేశాడు. ఒకప్పుడు అంటే రోజా అనేటువంటి సినిమాతోటే ఏఆర్ రెహమాన్ మణిరత్నం ద్వారా చిత్రసీమకి మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. మన కోటి తెలుగు వాడైనటువంటి కోటి దగ్గరే ఆయన కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేశాడు. మరి ఆ రోజా తోటి సూపర్ డూపర్ సాంగ్స్ ఇవ్వటం ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినటువంటి రెహమాన్ ఆ తర్వాత ఏ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్, నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అట్లా స్లమ్ డాగ్ మిలియనీర్కి మ్యూజిక్ ఇచ్చే అవకాశాన్ని సంపాదించుకొని ఆ సినిమాతోటే ఆస్కార్ అవార్డును కూడా ఆయన అందుకున్నాడు. సో ఆ తర్వాత కూడా ఆయన ఏమీ హవా తగ్గలేదు, కానీ బట్ అనేక మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ రావడంతో ఆయన కొంత వెనకపట్టు పట్టారు అనేటువంటి అభిప్రాయం కలిగింది. మళ్ళీ ఇప్పుడు పెద్దితోటి మళ్ళీ ఆయన ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారనే నమ్మకాన్ని కలిగించారు. మరి ఆ సినిమాకి ఆయన అందుకున్నటువంటి పారితోషికం 6 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంది. ప్రొడ్యూసర్స్ అయినటువంటి వృద్ధి సినిమాస్ వాళ్ళు ఆయన ఈ సినిమాకి 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు కాబట్టి ఒక దానికంటే చిన్న సినిమా అంటే పెద్ద కంటే ఒక చిన్న సినిమా, ఒక మీడియం బడ్జెట్ సినిమాని వాడు ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి సంకల్పించి దానికి రెహమాన్ని అప్రోచ్ అయ్యారని, ఆ సినిమాకి ఆయన ఏకంగా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే దీనికి కూడా అడిగితే 6 కోట్లు అడుగుతాడు, చిన్న సినిమా కాబట్టి ఇంకో 1 కోటి 2 కోట్లు తగ్గించుకుంటాడని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన ఏకంగా 10 కోట్ల రూపాయలు అడిగారు అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అది అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు, కానీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి ప్రచారం అది. దాంతో కంగు తిన్నటువంటి వృద్ధి సినిమాస్ వాళ్ళు ఆ ఆలోచన అంటే ఏఆర్ రెహమాన్ ని తీసుకోవాలి ఆ సినిమాకి అనేటువంటి ఆలోచన పక్కన పెట్టారని చెప్పేసి వినిపిస్తోంది. సో ఇప్పుడు మనం మెగాస్టార్ అలాగే బాబీ వీళ్ళ డైరెక్షన్ లో ఒక సినిమా రూపొందబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్. యాక్చువల్ గా ఈ నెలలో ఆ సినిమా ఓపెనింగ్ జరగాల్సి ఉంది, కానీ అనివార్య కారణం వల్ల నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకోవటం వల్ల దాన్ని పైగా అదే సమయంలో ఏదైతే ఈ సినిమా మెగా 158 ఆ సినిమా అది వర్కింగ్ టైటిల్, ఆ సినిమా ఓపెనింగ్ అనుకున్నప్పుడే సరిగ్గా జననాయకన్ సినిమా ఆన్లైన్ లో లీక్ అయింది అనేటువంటి వార్తలు రావడంతో చిరంజీవి స్వయంగా ప్రకటించారు, ఫార్మల్ లాంచింగ్ ని ఆపేస్తున్నాము, మళ్ళీ ఇంకొకసారి చూసుకొని ముహూర్తం చూసుకొని మళ్ళీ వేరే రోజు లాంచ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో మరి ఆ సినిమాకి రెహమాన్ నే రికమెండ్ చేశారంట రామ్ చరణ్. మరి దానికి ఆ కేవీఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే సంప్రదించినప్పుడు ఆయన చెప్పిన రేటు 12 కోట్లు అంట. అంటే పెద్దికి డబల్ రేటు చెప్పారు. దాంతో వాళ్ళు ఆ ప్రతిపాదన విరమించుకొని తమన్కి ఆ అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతూ ఉంది. అట్లా
ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు చెప్పటం తోటి రెహమాన్ అందరూ కూడా నిర్మాతలు షాక్ అవుతున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే పెద్దకి 6 చెప్పడం ఏంది, ఒక మీడియం బడ్జెట్ సినిమాకి 10 కోట్లు చెప్పడం ఏంది, ఇప్పుడు చిరంజీవి సినిమాకి వచ్చేటప్పటికి 12 కోట్లు చెప్పడం ఏంటి అని ఇలా రెహమాన్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఒక్కో సినిమాకి ఒక్కో రేటు అలా ఎందుకని పెంచేసుకుంటూ పోతున్నారు అని అందరూ కూడా ఇప్పుడు ముఖాల మీద క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ఒకవేళ ఇప్పుడు పెద్దకి మంచి పేరు వచ్చింది, రెహమాన్ మ్యూజిక్ మళ్ళీ ఆయన కంబ్యాక్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అలాంటి ఆల్బమ్ ఆయన దగ్గర నుంచి రాలేదు అనేటువంటి మాట వినిపిస్తా ఉంది. దాన్ని ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చిరంజీవి సినిమా కనుక దానికి దగ్గరలోనే ఆయన రేటు కనుక చెప్పినట్టయితే ఖచ్చితంగా చిరంజీవి సినిమాకి కూడా రెహమాన్ మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు అని అందరూ కూడా భావిస్తున్నారు. సో ఏదేమైనా ప్రస్తుతం పెద్ద కాకుండా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఒక క్రేజీ ప్రాజెక్టు రామాయణ, బాలీవుడ్ లో తయారవుతున్నటువంటి సినిమా. సో మరి దానికి ఎంత తీసుకుంటున్నారో మనకైతే తెలియదు, కానీ తెలుగు వచ్చేటప్పటికి, తెలుగులో మ్యూజిక్ వచ్చేటప్పటికి ఆయన ఇలాంటి రేట్లు చెప్తున్నారు. సో అందుగురించి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మనకైతే తెలియదు, కానీ ప్రచారం అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది నడుస్తా ఉంది. ఇలాంటి మరో ఆసక్తికరమైనటువంటి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us wait and see.